తెలంగాణ పీపుల్స్ అసోసియేషన్ ఆఫ్ డాలస్ టీప్యాడ్ 2026 నూతన కార్యవర్గ ప్రమాణ స్వీకార కార్యక్రమం అమెరికా టెక్సాస్లోని ఫ్రిస్కోలో నగరంలో ఘనంగా జరిగింది. ఈ కార్యక్రమంలో లక్ష్మీ పోరెడ్డి టీప్యాడ్ నూతన అధ్యక్షురాలిగా బాధ్యతలు స్వీకరించారు. బోర్డ్ ఆఫ్ ట్రస్టీ చైర్గా రవికాంత్ మామిడి, బీఓటీ కోఆర్డినేటర్గా లింగారెడ్డి అల్వా, ఫౌండేషన్ కమిటీ చైర్మన్గా రఘువీర్ బండారు తదితరులు ప్రమాణ స్వీకారం చేశారు. తనకు ఈ బాధ్యత ఇచ్చిన సంస్థ సభ్యులకు నూతన ప్రెసిడెంట్ లక్ష్మి ధన్యవాదాలు తెలిపారు. ఈ సందర్భంగా సంస్థ తరపున చేపడుతున్న పలు కార్యక్రమాలను నూతన కార్యవర్గం వివరించింది. తెలంగాణ పీపుల్ అసోసియేషన్ ఆఫ్ డల్లాస్ టీపాడ్ 2026 నూతన కార్యవర్గ ప్రమాణ స్వీకార కార్యక్రమం వేడుక ఘనంగా జరిగింది. అమెరికా టెక్సాస్లోని ఫ్రిస్కో నగరంలో జరిగిన ఈ వేడుకలో టీపాడ్ నూతన అధ్యక్షురాలుగా లక్ష్మీ పోరెడ్డి బాధ్యతలు చేపట్టారు. 2026లో టీపాడ్ చేయబోయే సమాజ సేవ, సాంస్కృతిక సుసంపన్నతను కాపాడే మిషన్ను బాధ్యత వహించే నాయకులు, కమిటీలను ఈ సందర్భంగా ప్రకటించారు. బోర్డ్ ఆఫ్ ట్రస్టీ బీఓటీ చైర్గా రవికాంత్ మామిడి, బీఓటీ వైస్ చైర్గా రోజా ఆడెపు, బీఓటీ కోఆర్డినేటర్గా లింగారెడ్డి అల్వా, ఫౌండేషన్ కమిటీ చైర్మన్గా రఘువీర్ బండారు, ఫౌండేషన్ కమిటీ వైస్ చైర్మన్గా అజయ్ రెడ్డి పలువురు ప్రమాణ స్వీకారం చేశారు. ఎగ్జిక్యూటివ్ కమిటీలో అధ్యక్షురాలుగా లక్ష్మీ పోరెడ్డి, పూర్వ అధ్యక్షురాలుగా అనురాధ మేకల, ఉపాధ్యక్షుడిగా శ్రీనివాస్ అన్నమనేని, జనరల్ సెక్రటరీగా గాయత్రిగిరి సేవలందిస్తున్నారు. జాయింట్ సెక్రటరీగా శివ కోడిత్యాల, ట్రెజరర్గా ఆదిత్య గాడే, జాయింట్ ట్రెజరర్గా దీపికారెడ్డి బాధ్యతలు చేపట్టారు. అలాగే ఎగ్జిక్యూటివ్ కమిటీ సభ్యులతో పాటు సహకార కమిటీ, అడ్వైజరీ కమిటీ, బీఓటీ సభ్యులు, ఫౌండేషన్ కమిటీ సభ్యులు ప్రమాణ స్వీకారం చేశారు. ఈ వేడుకల్లో భాగంగా 2025 ఏడాదికి సంబంధించిన కార్యవర్గాన్ని సత్కరించారు. గత కార్యవర్గ సభ్యులు తమ అనుభవాలను ఈ సందర్భంగా పంచుకున్నారు. తనకు ఈ బాధ్యత ఇచ్చిన సంస్థ సభ్యులకి నూతన ప్రెసిడెంట్ లక్ష్మీ పోరెడ్డి ధన్యవాదాలు తెలిపారు. ఈ సందర్భంగా సంస్థ తరపున చేపడుతున్న పలు కార్యక్రమాలను నూతన కార్యవర్గం వివరించింది. ఈ రోజు తెలంగాణ పీపుల్స్ అసోసియేషన్ ఆఫ్ డాలస్ వారు ప్రమాణ స్వీకారం నిర్వహించారు 2026 థీమ్. అండ్ టుడే ఐ టుక్ ఓత్ as TPAD president and also అందరు కార్యవర్గ వాళ్ళు కూడా ఎగ్జిక్యూటివ్ కమిటీ, బోర్డ్ ఆఫ్ ట్రస్టీస్ అండ్ ఎఫ్సి చైర్స్ ఓత్ తీసుకున్నారు. 2026 లో మేము కమ్యూనిటీ సర్వీసెస్, ఎడ్యుకేషనల్ సెమినార్స్ అండ్ బతుకమ్మ సిగ్నేచర్ ఈవెంట్ జరపబోతున్నాము. అవన్నీ ఈవెంట్స్ క్యాలెండర్ త్వరలోనే పోస్ట్ చేస్తాము. అందరి డాలస్ వాసులు, యుఎస్ లో ఉన్న వాళ్ళందరికీ వీలైతే అందరి అన్ని ఈవెంట్స్ కి వచ్చి విజయంగా చేయాల్సిందిగా కోరుకుంటున్నాను. ఈ రోజు తెలంగాణ పీపుల్స్ అసోసియేషన్ ఆఫ్ డాలస్ ఈ రోజు మేమందరము నూతన ప్రమాణ స్వీకారం చేసుకున్నాం. అందరము ప్రెసిడెంట్, వైస్ ప్రెసిడెంట్, సెక్రటరీ, జాయింట్ సెక్రటరీ, ట్రెజరర్, జాయింట్ ట్రెజరర్, ఫౌండేషన్ కమిటీ, ఫౌండేషన్ చైర్, కో చైర్, బీఓటీ చైర్గా చాలా ఘనంగా ఫ్రిస్కోలో చేసుకున్నాము. ఈ రోజు కార్యక్రమం నుంచి ఇంకా మా ఇయర్ మొత్తము ఏమేం ప్లాన్లు చేయాలి ఏంటి అన్నట్టు అన్ని కార్యక్రమాలు త్వరగా మీకు రిలీజ్ చేస్తాము. మీకు ఎవరికైనా టీప్యాడ్లో హెల్ప్ కావాలన్నా, వాలంటరీగా వర్క్ చేయాలన్నా కానీ ఇక్కడ ఉన్న వాళ్ళందరినీ ఎవరినైనా సంప్రదిస్తే మీరు కూడా మాకు జాయిన్ కావచ్చు. ఇంకా ఎన్నెన్నో జరగాలని, ఇలాగా ప్రతి ఒక్కరూ రావాలి, మన టీప్యాడ్ ఘనంగా జరగాలని కోరుతున్నాను. ఈరోజు టీప్యాడ్ తెలంగాణ పీపుల్స్ అసోసియేషన్ ఆఫ్ డాలస్ తెలంగాణ ప్రజా సమితి నూతన కార్యవర్గము ప్రమాణ స్వీకారం చేయడం జరిగింది. నేను ఈ సంవత్సరము టీప్యాడ్ ఫౌండేషన్ కమిటీ చైర్గా ప్రమాణ స్వీకారం చేస్తూ నాతో పాటుగా పాలక మండలి సభ్యులు మరియు కార్యవర్గ సభ్యులు కూడా ప్రమాణ స్వీకారం చేసినారు. ఈ అవకాశం నాకు ఇచ్చినటువంటి ఫౌండేషన్ కమిటీ మెంబర్స్ రావు కలవల గారికి, అజయ్ రెడ్డి గారికి, జానకి మందాడి గారికి కృతజ్ఞతలు తెలుపుతూ ఈ సంవత్సరము ప్రమాణ స్వీకారం చేసినటువంటి కొత్త కార్యవర్గంలో ప్రెసిడెంట్ లక్ష్మీ పోరెడ్డి గారికి, రవికాంత్ మామిడి, బోర్డ్ ఆఫ్ ట్రస్టీ చైర్మన్ గారికి, కోఆర్డినేటర్ లింగారెడ్డి ఆల్వా గారికి కంగ్రాచులేషన్ చెప్తూ, కొత్త కార్యవర్గానికి అందరికి కూడా కంగ్రాచులేషన్ చెప్తూ మా కార్యవర్గము కొత్త క్యాలెండర్ రిలీజ్ చేస్తుంది. ఈ సంవత్సరం కూడా గత సంవత్సరం కంటే ఎక్కువ సేవా కార్యక్రమాలు అండ్ యాజ్ వెల్ యాజ్ అవర్ సిగ్నేచర్ ఈవెంట్ బతుకమ్మ అండ్ వేరే కార్యక్రమాలు కూడా చేస్తాము మీ ముందు. అండ్ బీ రిక్వెస్ట్ మీ సహకారం ఆల్వేస్ ఉండాలని, మీ పార్టిసిపేషన్ ఆల్వేస్ ఉండాలని తెలుగు ప్రజలకు, తెలుగు ప్రేక్షకులందరికీ మేము మనసారా కోరుకుంటున్నాము. మా కార్యక్రమాలకు అన్నిటికీ విచ్చేసి దిగ్విజయం చేయవలసిందిగా ఈ సంవత్సరం కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ. ఇవాళ ఇక్కడ ఓత్ సెరమనీ జరిగింది ఫ్రిస్కో నగరంలో.
So it was very successful and everyone was enthusiastic taking oath. And definitely this will continue throughout the year and we'll make all the events of TPAD very grand success. Please stay tuned for our calendar which will be released in shortly by our EC team and BOT team. నేడు ఫ్రిస్కో నగరంలో టీప్యాడ్ ఆధ్వర్యంలో నూతన కార్యవర్గం ప్రమాణ స్వీకారం చేయడం జరిగింది. నేను లింగారెడ్డి ఆల్వా 2026 గాను కోఆర్డినేటర్గా వ్యవహరిస్తున్నాను. మా ప్రెసిడెంటు అండ్ మా బీఓటీ చైర్ చెప్పినట్టు ఈ సంవత్సరం అన్ని సంక్షేమ కార్యక్రమాలతో పాటు కల్చరల్ ప్రోగ్రామ్స్ కూడా ఉంటాయి.